అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు పక్కా పల్లెటూరి స్టైల్లో మటన్ కర్రీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ఈ జనరేషన్ పిల్లలు సైతం నో అనకుండా తినేలాగా చూపిస్తున్నానండి. చపాతీ, బగారా రైస్, దోశ, ఈవెన్ ప్లెయిన్ రైస్లో కూడా ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీతో సాఫ్ట్గా ఉడికిన ఈ మటన్ ముక్కతో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి బాగా శుభ్రంగా కడిగిన ఒక 1/2 kg మటన్ తీసుకోండి. దీంతో పాటు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. ఇలా కుక్కర్లో ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా గిన్నెలో అయినా సరే ఈ మటన్ని ఉడికించుకోవచ్చండి. ఆ మటన్ ముక్క బాగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి ఒక 2 అంగుళాల అల్లం ముక్క, ఒక 10 నుంచి 15 వరకు చిన్నులపాయ రెబ్బలు, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తీసుకోండి. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంతో పాటు ఒక 2 యాలుక్కాయలు, 4 లవంగాలు, ఒక 5 నుంచి 6 వరకు మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, అలాగే ఒక 5-6 జీడిపప్పు గుండ్లు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసేసి వాటర్ యాడ్ చేసుకుంటూ వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పుచ్చగింజలు, జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కానీ అవి 2 యాడ్ చేస్తే గనక మీకు గ్రేవీలో రిచ్నెస్ పెరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా వేసి చూడండి. ఈ మటన్ కర్రీకి ఈ మసాలా పేస్ట్ మొత్తం వేయనండి. దీంట్లో 1/2 మాత్రమే వాడతానన్నమాట. మిగిలిన 1/2 ఒక చిన్న బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఏదైనా బాయిల్డ్ ఎగ్ కర్రీసు, ఇలా మసాలా కర్రీసు, చికెన్ ఫ్రై ఇలాంటి వాటిల్లోకి ఈ కొబ్బరి పేస్ట్ అనేది వాడుతూ ఉంటానన్నమాట. సో కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. మరొక వైపు మనకి మటన్ కూడా ఉడికిపోయిందండి. చూడండి, ఇలా ఒక స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. దాదాపుగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఈ కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసేసేయండి. మిగిలింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇలా ఈ మసాలా వేసేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాని ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత 1 టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోండి. మరొక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టి ఉంచుకున్న ఈ మటన్ని వాటర్తో సహా వేసేసేయండి. అందులో కొంచెం వాటర్ ఉంటే కనుక ఆ వాటర్తో సహా వేసేసి ఈ మసాలాని ఈ మటన్లో బాగా మిక్స్ చేయండి. మనం ఇప్పటి వరకు ఇంకా కారం యాడ్ చేయలేదు కదా. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసేసేయండి. ఈ కారం కూర మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, ఇలా దగ్గర పడుతుందన్నమాట. ఈ మసాలా అంతా బాగా చిక్కగా ఆయిల్ పైకి తేలి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఆ మిక్సీ జార్లో అలాగే ఆ కుక్కర్ గిన్నెలో వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ పోసుకున్నాను అనమాట. మీకు గ్రేవీ కన్సిస్టెంట్ అనేది ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, ఇలా దగ్గర పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని ఏదైనా ఉప్పు కారం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకొని ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. అసలు ఈ మటన్ కర్రీ ఎంత బాగుంటుందో,
తింటుంటే ముద్దకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయండి, అంత టేస్టీగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఈ మటన్ కర్రీ చాలా అంటే చాలా ఇష్టం అండి. ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోరు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.